ఇలా తాగుతున్నాడు అంటే అతనికి ఇతపూర్వం ఏదో అలవాటు ఉంది, ఆచమనం చేయడం తెలుసున్నవాడు అతను. లేదా అతనికి ఇలా తన చేత్తో తాను పోసుకుంటున్నాడంటే ఆయనకి ఆచమనం చేయడం వచ్చు. కానీ ఆయన మురుగునీరు ఎందుకు ఆచమనం చేస్తున్నాడు? లోపల ఆయన మనస్సులో ఏ ఆలోచన ఉంది మీకు తెలియదంతే. ఎందుకనంటే ఆ స్థాయిలో ఉన్నవాడి ఆలోచనని పసిగట్టగలిగినటువంటి శక్తి మనకి లేదు. మనలా ప్రవర్తించేవాడి ఆలోచనే మనం పసిగడతాం. ఇంకొక ఆయన గదిలో కూర్చుని ఇలా ఉద్ధరణితో వేసుకుంటే ఆయన ఆచమనం చేస్తున్నారండి అంటాను నేను. కానీ అక్కడ కూర్చుని ఇలా వేస్తున్నవాడు నాకు ఎలా అర్థమవుతాడు? అర్థం అవడం. అందుకని నేను ఏమంటానంటే ఆయన పిచ్చాడండి అంటాను. అందుకే శాస్త్రం ఏమందో తెలుసా అండి? పిచ్చివాళ్లలో కల్లా పెద్ద పిచ్చివాడెవరు అంటే పరమశివుడు అంది. ఆయనకి పేరేమిటో తెలుసా? ఉన్మత్త శేఖరాయ నమః. పిచ్చివాళ్ళకి పిచ్చివాడు. పిచ్చివాడంటే ఎవరు? నీకు అర్థము కానివాడు. పిచ్చివాడు నీకు అర్థం అవుతాడా? నీకు అర్థం కాలేదు కాబట్టి పిచ్చాడంటున్నావు అంతే. అర్థం కాని వాళ్ళందరూ ఈ మాటే అన్నారు బాబా గారు. ఎంతమందికి బాబా అర్థం కాలేదో వాళ్ళందరూ బాబా అప్పుడప్పుడు పిచ్చి కేకలేస్తారన్నారు. అంటే నీకు అర్థం అవ్వలేదు బాబా. బాబా యొక్క జ్ఞానస్థాయి నీకు అర్థం కాకపోతే అప్పుడప్పుడు నీకు ఆయన పిచ్చాడిగా కనపడతాడు. ఆయన మహాజ్ఞాని. అందుకే ఉన్మత్త శేఖరాయ నమః ఆయనప్పుడు శివాంశతో ఉన్నాడు. నీవు చేసేటటువంటి వికృతమైన చేష్టితములు చూసి సంప్రదాయం పట్ల, రిచువలిస్టిక్ పూజ పట్ల మనస్సు నిమగ్నం చేయకుండా, జ్ఞానంతో నిన్ను నువ్వు ఉద్ధరించుకోకుండా నిన్ను నువ్వు కట్టడి చేసేసుకుంటే చూసి అసహ్యించుకుని ఆయన చేసిన కేకలు నీకు పిచ్చిలే కనపడ్డాయి తప్ప ఆయన పిచ్చివాడు కాడు. ఆయన పిచ్చిని అర్థం చేసుకోలేనటువంటి స్థితి నీది. అందుకే ప్రపంచంలో మహాజ్ఞానులందరూ పిచ్చివాళ్ళలా కనబడ్డారు. రమణ మహర్షిని కొంతమంది పిచ్చాడన్నారు. ఎక్కడికో వెళ్ళా గుహల్లో కూర్చుంటాడు ఏంటండి ఆయన అన్నారు. బలవంతంగా తీసుకెళ్ళిపోయేవారు. సంకల్లో చేతులు వేసి భోజనానికి తీసుకెళ్లి విస్తర ముందు కూర్చోబెట్టేవారు. ఆయన వాళ్ళ వంక వెర్రేళ్లే చూసేవారు. తిననేవారు. ఆపనే వరకు తినేసేవారు. ఇంకా చాలే అనేవారు, ఆపేసేవారు. అలాగే కూర్చుని ఉండేవారు. మళ్ళీ సంకల కింద చేతులేసి మళ్ళీ అరుణాచలం కొండ మీదకి తీసుకెళ్లి కూర్చోబెట్టేవారు. ఆయన అలా చూస్తూ ఉండేవారు. వీళ్ళ కిందకి దిగి వచ్చేసేవారు. పాపం ఏమిటో బ్రాహ్మణ స్వామి అలా కూర్చుంటాడు, తీసుకొచ్చి అన్నం పెట్టామనేవారు. ఆయన ఎవరో వీళ్ళకి అర్థమైతే వీళ్ళు జ్ఞానులు అయిపోతారు. అర్థం అవ్వడం. రామకృష్ణ పరమహంసని పిచ్చాడంది ప్రపంచం. ఎందుకని? ఆయన స్థాయి నాకు అర్థం కాదు కాబట్టి. పరమహంసకి పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని ఏడ్చారు భక్తులు. అందుకని ఎక్కడెక్కడ బాబా అర్థం కాలేదో అక్కడక్కడ ఆయన అలా వెర్రికేకలేస్తాడని రాసి వదిలేశారు. నేను పరమ సత్యం చెప్తున్నాను. అదే మీకు అర్థమైతే మీరు మహాజ్ఞానిగా నిలబడిపోతారు. నిజంగా బాబా జీవిత చరిత్ర చెప్పడం, బాబా లీలలు చెప్పడం, ఎక్కడెక్కడ కేకలేశారో దాని వెనకాతల దృష్టాంతాలు ఏమిటో, ఏ స్థాయిలో వేశారో చెప్పవలసి వస్తే ఏ మామూలు మాటలా? సామాన్యమైన విశేషం అది. అంతటి మహాపురుషుడైన. అందుచేత మసీదులోనే ఉంటూ ఉండేవారు. అప్పుడప్పుడు చందనోత్సవంలో పాల్గొనేవారు. అప్పుడప్పుడు హిందూ ఉత్సవాల్లో పాల్గొనేవారు. ఇటు శ్రీరామనవమి వేడుకలు అయ్యేవి, అటు ఆ వేడుకలు అయ్యేవి. ఎవరైనా తన దగ్గరికి వస్తే అల్లా మాలిక్ అనేవారు. ప్రపంచానికి ఉన్న లక్షణం ఏంటి? మీరు ఎంత గొప్పవారోనండి, చాలా గొప్పవారు, మీరే మా దేవుడు, మీరు మాకు జ్వరం తగ్గించేశారు కదా, ఇంకా నమ్మకం. జ్వరం తగ్గించేశారు కదా అని ఓటుకు 10 మార్లు అంటే ఇంకేం చూసుకుంటాడు మన ఇంట్లో కష్టాలన్నీ. అందుకని కామ్యంతో వెంటబడతారు. ఇహ అందుకని మీరున్నారు కదా బాబా, మాకేమిటి లోటు అంటే ఆయన అనేవారు అల్లా మాలిక్, అల్లా మాలిక్ అనేవారు. అల్లా మాలిక్ అంటే నీకు నాకు కూడా ప్రభు ఒకడు ఉన్నాడు. ఆయన అల్లా. అల్లా అంటే నామరూపాలతో మీరు ఏ రూపంతో పిలవండి, నేను చెప్పాను కదా అది బ్రహ్మము. నేను శివుడు అంటాను, వేరొకరు కృష్ణుడు అంటారు, వేరొకరు శ్రీ మహావిష్ణువు అంటారు, వేరొకరు అల్లా అంటారు, వేరొకరు ఇంకో పేరుతో పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా అది బ్రహ్మం. నామరూపాల స్థాయిలో దెబ్బలాడుకోవడం అసహ్యకరమైన విషయం. అయితే మీకు గమ్మత్తైన విషయం ఒకటి నేను ఇక్కడ ప్రతిపాదించాలి. అంటే ఇవాళ నేను సాయిబాబా గారి యొక్క జన్మరహస్యము ఎందుకు వెల్లడి కాలేదన్న దాని మీద దృష్టి పెట్టి చెప్తున్నాను కనుక ఇక్కడ నేను ఒక్క విషయం చెప్పాలి. దీనికి కల్మినేషన్ అంటే ముగింపు ఎక్కడ తెచ్చారంటే బాబా గారు సీమోల్లంఘనము లేదా ఆ సీమను, ఆ ఎల్లను, హద్దును దాటుట అని ఒక ఉత్సవం చేసేవారట ఆ రోజుల్లో షిరిడీలో. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. విజయదశమి నాడు ఆ గ్రామంలో ఉండేటువంటి వారందరూ కూడా గ్రామపు సరిహద్దుని దాటి వెళ్ళేవారు. వెళ్ళడం ఒక ఉత్సవం. పూర్వం ఉత్సవం చేసి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అలవాటు ఉంటుంది. వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళందరూ వచ్చేస్తూ ఉండేవారు. వచ్చేస్తే అలా వెళ్ళి రావడం అదొక పెద్ద ఉత్సవం కింద చేసుకునేవారు. ఒకనాటి విజయదశమి నాడు వీళ్ళందరూ అలా సీమ దాటి వెడుతున్నారు, ఆ ఊరి హద్దు దాటి. బాబా గారు మసీదులో ఉన్నారు. వీరందరూ సీమ దాటి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ సీమ దాటి లోపలికి వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే బాబాకి ఆగ్రహం వచ్చి పెద్ద పెద్ద కేకలు మొదలెట్టారు. ఆయన కేకలు మొదలుపెట్టి తన ఒంటి మీద ఉన్నటువంటి లాల్చీని విప్పేసి ముక్కలు కింద చింపేశారు.
కట్టుకున్నటువంటి అంగీ చింపేశారు, పెట్టుకున్నటువంటి లంగోటా చింపేశారు, దిగంబరుడై నిలబడిపోయారు. నిలబడిపోయి ఈ వస్త్రాలన్నీ ధునిలోకి విసిరేశారు. విసిరేసేటప్పటికి ఆ ధునిలో ఉన్న అగ్నిహోత్రం మరింత ప్రజ్వలించింది. ఆ ఎర్రటి కాంతి ఈయన మీద పడుతోంది. ఈ ఎరుపు ఆ ఎరుపు కలిపి కొత్త ఎరుపు తయారైంది. అగ్నిహోత్రాల్లా కళ్ళు తిరుగుడు పడుతున్నాయి. అలా నిలబడి ఆయన కేకేశారు. ఏమని? ఇప్పుడు నన్ను చూడండి, స్పష్టంగా చూడండి, అందరూ చూడండి, నేను హిందువునా మహమ్మదీయుడనా చెప్పండి అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఆయన మహాజ్ఞాన పిచ్చాడా? ఒక శరీరాన్ని, మీకింత పూర్వం పరిచయం లేనటువంటి ఒక శరీరాన్ని తీసుకొచ్చి నేను దానికి తులసిమాలలు వేసి ఊర్ధ్వపుండ్రాలు పెట్టి శిఖ పెట్టి పట్టు పంచ కట్టి ఉత్తరీయం తీసి నడుము కట్టి ఇక్కడ నించో పెట్టాను అనుకోండి, అయ్యా వీరి పేరు శ్రీనివాసాచార్యుల వారండి అని అనుకోండి, మీరు అంగీకరిస్తారు. ఎందుకంటే ఈయన తులసిమాల వేసుకున్నాడు, ఏదో తులసి పూసలు వేసుకున్నాడు, ఊర్ధ్వపుండ్రాలు ఎట్టుకున్నాడు, బాగుందండి ఒప్పుకుంటారు. విభూతి పిండికట్లు ఇలా పెట్టుకుని, అయ్యా నా పేరు కోటేశ్వర శాస్త్రి గారండి అని మెళ్ళలో రుద్రాక్షలు వేసుకుని, మా తండ్రి గారి పేరు సుందరశివ శాస్త్రి గారు, మా తాతగారి పేరు రాజలింగ శాస్త్రి గారు అని నేను చెప్పాను అనుకోండి, ఓహో ఈయన శైవుడు అని అంగీకరిస్తారు. అసలు శరీరం మీద ఎవరో ఏదో గుర్తుపట్టడానికి వీలు లేని స్థితిలో ఒక్క శరీరం దిగంబరంగా వచ్చి నిలబడింది అనుకోండి, ఇప్పుడు అది ఏదో మీరు చెప్పండి. అది హిందువా, అది ముసల్మానా, ఆయన ఇంకొకడా మీరు ఎలా చెప్తారు? మీరు చెప్పలేరు. కాబట్టి అసలు నువ్వెవరు? నువ్వు ఇవేమీ కావు. నువ్వెవరు? నువ్వు ఆత్మవి. నువ్వు చిదానంద రూప శివోహం శివోహం. నువ్వు లోపల ఉన్న ఆత్మ అంతే. కానీ నువ్వేం చేస్తున్నావు? దీనికి అలంకారాలు చేస్తున్నావు, చేసి దాంతో తాదాత్మ్యం పొందేస్తున్నావు. అది మార్గం అంతే. మార్గముగా దాన్ని పట్టుకో. నువ్వు చిట్ట చివర గమ్యాన్ని చేరుకోవడం గురించి నువ్వు ప్రయత్నం చేయట్లేదు, మార్గమునందు అపేక్ష పెంచుకుంటున్నావు. ఇది ప్రమాదం. ఇది చెప్పడానికే ఒరే సీమోల్లంఘనం అంటే ఏమిటి? హద్దు దాటిపోవుట. హద్దు దాటిపోవడానికి ఏమిటి? శరీరాన్ని మర్చిపోవాలి. ఇందులో ఉండి ఇందు లోపల ఉన్న దాన్ని తెలుసుకుని దీన్ని విడిచిపెట్టడం సీమ దాటిపోవడం. కానీ మీరేం చేస్తున్నారు? సరిహద్దులు దాటి అటు వెళ్ళి ఇటు వచ్చి ఇది మా మతాచారం అంటున్నారు. ఇదిరా మతాచారం? ఏది అలా వెళ్ళి ఇలా వచ్చడం మీ మతాచారం అయితే నేను గుడ్డలిప్పుకు నిల్చున్నా చెప్పండి, నేనే మతం వాడినో అడిగారు ఆయన. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది పిచ్చకాక జ్ఞాన? మహాజ్ఞానిగా నిలబడ్డారు. ఎవరు చెప్తారు? అర్థం కాలేదు బాబా ఆ రోజున ఎవరికి. అదే అర్థమైతే జగద్గురువు మహాజ్ఞాని అని కాళ్ళ మీద పడిపోవాలి. షిరిడి అంతా పడిపోలేదు. ఇది జగత్తు యొక్క స్థితి నిరూపించారు బాబా ఆ రోజున. అర్థం చేసుకోదు ప్రపంచం, ఆ స్థాయికి ఎదగదు. చిత్రం ఏమిటంటే కోపం వచ్చింది బాబాకి అన్నారంతే. 11 వరకు కోపం తగ్గలేదన్నారు. ఎవరి మీద కోపం? లోకం ఎందుకింత పతనమైపోతుంది ఆయన బాధ. సీమోల్లంఘనం సీమోల్లంఘనం అంటున్నారు, కానీ సీమోల్లంఘనం కాదది. సీమోల్లంఘనం అంటే ఈ దేహమును దాటిపోవుట. ఇందులో ఉండి దీన్ని దాటాలి అంటే దీనికన్నా అతీతముగా ఉన్న ఆత్మని చేరుకుని ఆత్మతో లయమై రమించగలగాలి. ఆ స్థితిని నువ్వు పొందట్లేదు. ఇది ఆయన బాధ. బాధ అర్థం కాకపోతే ఎవరో ఒకరు వచ్చారు, వాళ్ళకేమిటి? బాబా లంగోటా కట్టుకోండి. బాబా ఏమిటి బాబా, అందరూ అంత పండగ చేసుకుంటుంటే మీకు ఇలా కోపం వస్తే ఎలా బాబా? ఇప్పుడు మీరు ఆలోచించండి. ఒక పక్క లోకం నిలబడింది, ఒక పక్క జ్ఞాని నిలబడ్డాడు, అంతే. అలీల అర్థమైంది ఆయన? అర్థమయ్యారా ఎవరికైనా? అర్థం అయ్యుంటే లోకం తీరి ఇంకొక రకంగా ఉండేది. బాబా మరణించిన తరువాత, బాబా శరీరం విడిచిపెట్టిన తరువాత ఈయన్ని ఏం చెయ్యాలి అని అడిగి ఉండుండకూడదు. 2 మాటలు అసలు వచ్చి ఉండి ఉండకూడదు. ఈ మొట్టమొదటి నుంచి ఒక మాటే వచ్చి ఉండాలి. ఆయన అర్థం అయ్యుంటే లోకానికి రాలా. ముందు 2 మాటలు వచ్చి తర్వాత ఒకటైంది ఆయన్ని సమాధి చేసే విషయంలో. ఇది యథార్థం. లోకము తెలుసుకోలేకపోయిన నాడే ఆయన యొక్క అవతార ప్రయోజనం నిజంగా తెలుస్తుంది. అందుకే పారాయణ చేయండి పారాయణ చేయండి పారాయణ చేయండి పారాయణ చేయండి అని పారాయణ చేయించడం ఆయన జీవితాన్ని. సరే, అందుచేత ఏమైంది? తెచ్చారు, ఒకరు లంగోటా కట్టారు. మెల్లిగా పాపం ఎవరో ఒక ఆయన వచ్చాడు. అయ్యో బాబా అదేమిటి అంత బొత్తిగా అసహ్యంగా అలా దిగంబరంగా నిలబడ్డారు, పిల్లకాయలు వాళ్ళందరూ ఉత్సవం చేసుకుంటున్నారు, ఏమిటి మీకు ఇంత కోపం? ఏమిటి? దేనికి ఆయనకి కోపం? వాళ్ళు ఉత్సవం చేసుకుంటే ఈయనకి కోపం వస్తే ఈయన శ్రీరామనవమి ఎందుకు చేయిస్తారు? ఆయన కోపం అది కాదు. ఒరే సీమోల్లంఘనం సీమోల్లంఘనం అని చెప్పి సరిహద్దులు దాటుతారు, కానీ దీన్ని దాటే ప్రయత్నం చెయ్యరేమిరా? అంతటా ఉన్నది ఒక బ్రహ్మమే అని ఎందుకు తెలుసుకోర్రా మీరు? మీ జన్మ వృధా అయిపోతుంది. ఇలా ఎంతకాలం చేస్తారా? ఎవరికీ అర్థం అవ్వట్లేదు ఏమిట్రా అని తన కోపం ప్రకటించడానికి తన స్వరూపాన్ని నిలబెట్టి చూపించారు. ఏది చెప్పండి అని చెప్పలేకపోయింది ప్రపంచం. బట్ట కట్టుకోండి అంతే. ప్రపంచంలో గొప్ప వాళ్ళందరినీ లోకం ఇదేంది.
ఎందుకంటే మనకు ఒక్కళ్ళకే ఈ శరీరం మీద తాదాత్మ్యం కాబట్టి సిగ్గు లజ్జ మానాభిమానాలు అని పేరెట్టుకుంటాం. రమణ మహర్షి బట్టలన్నీ విప్పదీసుకుంటే లోకం ఆయన వెంటబడింది, అయ్యా గోచి అన్న పెట్టుకోండి, గోచి అన్న పెట్టుకోండి అని. ఆయనకి ఏం గోచి అక్కర్లేదు. ఆయనకి ఎందుకు? ఆయనకి ఇదో శరీరం, ఇదో పుండు, దీని గురించి ఆయనకి ఏం పెద్ద బాధ లేదు. కానీ ఆయన అన్నారు, వాళ్ళందరూ నేను ఏమిటో గోచి పెట్టుకోకపోతే వాళ్ళకి చాలా బాధగా ఉందని ఓ గోచి పెట్టుకున్నాను అన్నారు ఆయన. ఆ గోచి చిరిగిపోయినా కన్నాలు పడిపోయినా ఆయనకి ఏం బాధ లేదు. జ్ఞాని స్థితి అంటే అలా ఉంటుంది. సో ఏ జ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్. జ్ఞానిని ఇమిటేట్ చేయలేరు. జ్ఞానిని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. దానికి చాలా ధ్యానం చేస్తే ఆయన అనుగ్రహం ఉంటే మీకు భాషిస్తుంది, అంతే అర్థం అవుతుంది. లేకపోతే ఆ లీల కూడా అర్థం అవడం అంత తేలిక కాదు. చాలామంది అన్నారు ఎప్పుడో వెళ్ళిపోవడానికి ఆయన దాన్ని నిరూపించడానికి ఈ సంవత్సరంలో కేకేశారన్నారు. అలా ఎందుకు కేకేయడం? 2-3 ఏళ్ళు ఎప్పుడెప్పుడో వెళ్ళిపోవడానికి ఇప్పుడు కేకేయాలా? అలా అయితే ఈ శరీరం వెళ్ళిపోతుందని కేకేయడం అవుతుంది. అది దాని గురించి కాదు, మీ గురించి వారి కేక. జ్ఞాని ఎప్పుడూ సతమతమయ్యేది మీ గురించి, తన గురించి కాదు. తను వెళ్ళిపోతున్నాడని మీకు వార్నింగ్ ఇవ్వడం ఎందుకు? ఆయనకి అలా వార్నింగ్లు ఇవ్వవలసినటువంటి అవసరం కానీ తను వెళ్ళిపోవడం గురించి తాపత్రయం కానీ ఆయనకేం ఉండదు. ఆయన ఎప్పుడూ ఉండేవారు. ఆయనే శరీరంతో తాదాత్మ్యత పొందితే బాబా కూడా మనలాంటి అజ్ఞానే. 2 సంవత్సరాల తర్వాత బాబా వెళ్ళిపోతారు అని బాబా అనుకున్నారనుకోండి, శరీరం వెళ్ళిపోతే బాబా వెళ్ళిపోయినట్టని బాబా కూడా అనుకున్నట్టు. అంటే బాబా శరీరం వెళ్ళిపోవడం బాబా వెళ్ళిపోవడంతో సమానమే. అలా అయితే రక్షణ మీకు ఎక్కడి నుంచి వస్తోంది చెప్పండి? అదే బాబా చెప్పింది. నేను ఇప్పుడు ఉంటాను అని చెప్పారు ఆయన. రమణ మహర్షిని మీరు మరణిస్తారు, మీరు శరీరం పడిపోతుందంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నేను వెళ్ళిపోవడానికి చోటు లేదు, నేను ఎప్పుడు ఉంటాననేవారు. ఆయన ఆత్మస్థితిగతులు కనుక ఆయన వెళ్ళిపోతానని చెప్పలేదు. మీకెందుకు అర్థం అవ్వట్లేదు? సీమోల్లంఘనం అని అడిగారు ఆయన. మీరు ఎందుకు ఆత్మస్థితిని పొందడం లేదని బాధపడ్డారు ఆయన. సరే, ఈ స్థితికి ఎదిగి నిలబడితే అసలు మనిషి తనంత తాను కల్పించుకున్న చట్టం తప్ప ఏ కులమో ఏ మతమో ఏదో ఎలా తెలుస్తుంది? మనిషిగా నిలబడిపోయిన నాడు అసలు తెలిసే అవకాశమే లేదు. అందుకే ప్రారంభం నుంచి చివరి వరకు ఆ అవతారం అలాగే వెళ్ళింది. అదే మూసలో చూపించారు ఆయన, అదే స్థితిలో ఆవిష్కరించారు. ఎవరు తన దగ్గరికి వచ్చినా ఒక్కటే మాట, అల్లా మాలిక్. అల్లా మాలిక్ అంటే ఒక శాసకుడు ఉన్నాడు, ఒక యజమాని ఉన్నాడు, ఆయనది ఇదంతా. నువ్వు నమ్ము. అల్లా అని మీకు అండం ఇష్టం లేకపోతే రామ్ మాలిక్ అనండి, తప్పేం లేదు. నామం మార్చుకోండి, మీకు ఏ నామం ఇష్టమైతే ఆ నామం చెప్పండి. బట్ ఒక యజమాని ఉన్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేటటువంటి క్యాషియరు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు పొద్దున్నే బండిల్స్ తీసుకొచ్చి కౌంటర్లో పెట్టుకుంటాడు. కౌంటర్లో పెట్టుకుంటే ఆయన ఎవరి దగ్గర అప్పుచ్చుకున్నవాడు వచ్చి, ఏమయ్యా డబ్బులు లేవు అంటావు, అంత డబ్బు ఉంది టేబుల్లో, నాకు ఇవ్వాల్సిన 10,000 ఇచ్చేయన్నాడు అనుకోండి. ఏమంటాడు? అవి నా డబ్బులు ఏంటంటే బ్యాంకు డబ్బులు, ఏదో కౌంటర్లో ఉద్యోగానికి వచ్చి కూర్చున్నాను, ఓ 2 రోజుల్లో బోనస్ వస్తుంది, నేను రెవెన్యూ స్టాంప్ మీద సంతకం పెట్టి పుచ్చుకుంటాను, అది నాది, అప్పుడు ఇస్తాను మీకు. ఇది నాది కాదు, ఇప్పుడు నేను ఇస్తే సస్పెండ్ అయిపోతాను. ఈ డబ్బుకి నేనే మీకు లెక్క పెట్టి ఇవ్వడానికి అధికారం ఉండొచ్చు, మీ దగ్గర పుచ్చుకోవడానికి అధికారం ఉండొచ్చు. కానీ పుచ్చుకున్నప్పుడు నాది కాదు, ఇచ్చినప్పుడు నాది కాదు. ఇవ్వమని అక్కడ అంగీకరించి టోకెన్ ఇచ్చిన వాడు ఉన్నాడు, వాడు టోకెన్ ఇస్తే నేను ఇస్తా. ఇలా ఈ డబ్బంతా ఎవరిది? బ్యాంకుది. బ్యాంక్ ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ది. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ని చూపించండి అన్నారు అనుకోండి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ మీకు కనపడుతుందా? గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ కనపడతాడు, ఒక ప్రధానమంత్రి కనపడతాడు, రాష్ట్రపతి కనపడతాడు. అంతేగాని నాకు ఇవన్నీ కుదరదండి, నాకు గవర్నమెంట్ కనపడాలండి అన్నారు అనుకోండి. గవర్నమెంట్ ఎలా కనపడుతుంది? గవర్నమెంట్ ఏం కనపడదు. బీయింగ్ గవర్నడ్ తెలుస్తుంది, మీరు పరిపాలింపబడడం మీకు తెలుస్తుంది, అంతే. అందుకనే ఆత్మ అనుభవింపబడుతుంది అన్నారు పెద్దలు. ఆత్మదర్శనము అంటే అద్వైతమును అనుభవించుట, అపరోక్ష జ్ఞానము అన్నారు, అంతే పెద్దలు. అందుకే ఆ స్థితిలో నిలబడిపోయినప్పుడు భగవానుడు ఒకడున్నాడు, గవర్నమెంట్ ఉన్నట్టు, బ్యాంకు డబ్బు ఈయన పంచుతున్నట్టు, ఈ డబ్బు తనది కానట్టు, ఇక్కడ నువ్వు అనుభవిస్తున్నవి ఏవి నీవి కాదు, ఇవన్నీ స్వతసిద్ధంగా ఈశ్వరుడవి, నువ్వు సృష్టించినవి కావు. ఎందుకని నీవి కావు? మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. మీకు ఒక లీల చదివితే ఆ లీలని మీరు పునఃపునః పరిశీలన చేసి తిప్పి చూస్తే తప్ప అందులో ఉన్న రహస్యం మీకు ద్యోతకం కాదు. ఆయన అస్తమానం అల్లా మాలిక్ అనేవారు. ఆయన యజమాని. దేనికి యజమాని? అంతటికీ యజమాని. అంతటికీ యజమాని అంటే ఏమిటి? మీకు ఓ 10 ఎకరాల పొలం ఉందనుకోండి. 10 ఎకరాల పొలం నేను కొన్నాను అంటాడంతే. నేను కొన్నాను అనడానికి ముందర ఆ పొలం ఉందా లేదా? ఉందా పొలం? ఆ పొలాన్ని నువ్వేమైనా సృష్టించావా? నువ్వు సృష్టించలేదు. ఆ పొలాన్ని నువ్వు సృష్టించలేదు. పోనీ ఆ పొలంలో నువ్వు వరిగింజలు వేశావు.
వేస్తే అందులోంచి వరి మొక్కలు పైకొచ్చాయి. వరి గింజలోంచి వరి మొక్క పైకి రావడంలో నీ ప్రయోజకత్వం ఏమైనా ఉందా? ఏమీ లేదు. వరి మొక్క పైకొచ్చి వరి కంకులు వచ్చాయి, కంకులు రావడంలో నీ ప్రయోజకత్వం ఉందా? కంకులకి ధాన్యం పట్టింది, నీ ప్రయోజకత్వం ఉందా? ధాన్యం పాలు పోసుకుంది, నీ ప్రయోజకత్వం ఉందా? ఆఖరణ ధాన్యం సిద్ధమైపోయి నన్ను కోసి పట్టుకెళ్ళిపోని చెప్పడానికి రంగు మారిపోయి బంగారు రంగులోకి వచ్చేసింది. అలా మార్చడంలో నీ ప్రయోజకత్వం ఉందా? లేదు. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది, నువ్వు తిప్పుతున్నావా? ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది, నువ్వు తిప్పుతున్నావా? సూర్యుడు ఒక్క 100 అడుగులు ముందుకొచ్చేస్తే మనం భస్మం అయిపోతాం, రాకుండా నువ్వు అడ్డుకుంటున్నావా? ఈ భూమి నేను తిరగనబ్బా, ఎన్నాళ్ళు తిరుగుతాను, నాకు విసుగొస్తాను, నేను తిరగనని ఆగిపోయింది అనుకోండి. ఆగిపోతే ఏమవుతుంది? భూమి తిరగడం మానేస్తే సూర్యుడు ఎప్పుడు తిరగడు, అలా ఉంటాడు. సూర్యుడికి ఎదురుగుండా వస్తే పగలు, సూర్యుడికి వెనక్కి వెళ్ళిపోతే రాత్రి. పగలు వెలుతురు పట్టలేదు కాబట్టి భూమి తిరగడం ఆగిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? సూర్యుడికి ఎదురుగుండా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ పగలే కాబట్టి నీళ్ళన్నీ ఇంకిపోతాయి అటువైపువి. ఇటువైపు ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? ఎప్పుడూ పగలలేదు, సూర్యుడు రాడు, బట్టలు ఎండవు, ఒడియాలు ఎండవు, అప్పడాలు ఎండవు, సరికదా బట్టలు ఆరవు, ఎక్కడ చూసినా నీరు పుట్టేస్తుంది, అందులోంచి పురుగులు పుట్టేస్తాయి, దోమలు పుట్టేస్తాయి, పురుగులు వచ్చేస్తాయి. అబ్బా ఎప్పటికి బాబు ఎండని వీళ్ళందరూ అటు వెళ్ళిపోతారు, వాళ్ళందరూ ఇటు వచ్చేస్తుంటారు. అందుకని ఏమైపోతుంది? భూమి తిరుగుతూనే ఉండాలి, తిరగకపోతే రాత్రింబవళ్ళు అసలు ఏర్పడవు. నీ ప్రయోజకత్వానికి భూమి తిరిగిందా? నువ్వు తిప్పావా భూమిని? సూర్యుడి చుట్టూ భూమి తిరగకపోతే ఋతువులు రావు, ఋతువులు రాకపోతే నీకు ఆయా ఋతువులలో ఏర్పడవలసినటువంటి ధర్మాలు నడవవు. వర్ష ఋతువు వస్తేనే వర్షం పడుతుంది. మరి సూర్యుడి చుట్టూ భూమి నువ్వు తిప్పావా? ఏ ప్రయోజకత్వము నీది అని నా అంత వాడను నేనని నువ్వంటున్నావు. అక్కడ భూమి పండిస్తే, అగ్నిహోత్రం ఉడికిస్తే, అగ్నిహోత్రం నేను ఇవాళ నుంచి వేడిగా ఉండను అందనుకోండి. మనం నిమిషానికి ఒక మాట అంటాం, ప్రతివాడికి చులకనో మాట. హరిహర బ్రహ్మాదులు వచ్చినా సరే నా పట్టుదల వేడనండి ఏంటుంటాడు. ఏమిటి నీ పట్టుదల వేయడానికి హరిహర బ్రహ్మాదులు రావాలా? ఓ ముట్టికే కొడితే చాలు లొంగిపోతావు. దానికి హరిహర బ్రహ్మాదులు ఎందుకు? ప్రతివాడికి వాళ్ళ ముగ్గురు తేలికే, వాళ్ళ గురించి చెప్పేస్తుంటాడు వాళ్ళు రావాలని. వాళ్ళు ఏం రావక్కర్లా, నీలోంచి వెళ్ళిపోతే చాలు నిన్నట్టు పోతారు బయటికి. అందుచేత ఎంత అజ్ఞానమో చూడండి. ఆ అగ్నిహోత్రుడు వీడి నిమిషానికి ఒకసారి మారిపోతుంటాడు. నిన్నటి వరకు నేను ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉన్నాను, కానీ రేపటి నుంచి చూడండి ఎంత గంభీరంగా ఉంటానో. నేను ఇలా వస్తుంటే మీ అందరూ హడిలిపోతారు, ఇంకా రేపటి నుంచి అలా ఉంటానంటాడు. ఎవడు వాడి మొహం నిమిషానికి ఒకసారి వాడు మారిపోతానంటుంటాడు. అలా అగ్నిహోత్రుడు కూడా రేపటి నుంచి ఇంకా నేను ఏ పదార్థమును దహించను, చల్లగా ఉంటాను అన్నాడు అనుకోండి. నీరు ఇంకా రేపటి నుంచి నేను పొద్దున్న 7 గంటల నుంచి నేను చల్లగా ఉండదలుచుకోలేదు, నేను అగ్ని రూపాన్ని పొందుతున్నాను, కాల్చేస్తానంది అనుకోండి. తెలియక స్నానం చేస్తే, నేను వినలేదండి అనౌన్స్మెంట్, స్నానం చేశానంటే కాలిపోతాడు. నిప్పు మీదెట్టిన కుక్కర్ అలా ఉండిపోతుంది. మరి అలా మారిపోతున్నాయా పంచభూతాలు? మారట్లేదే. అగ్ని ఎప్పుడూ అగ్నిగా, నువ్వు మారిపోతున్నావు రకరకాలుగా, నువ్వు రకరకాల వేషాలు కడుతున్నావు. పంచభూతాలు మారట్లేదే, ప్రకృతి ధర్మం మారట్లేదే. మారకుండా ఎవడు శాసనం చేస్తే నువ్వు బతుకుతున్నావో వాడు యజమాని, వాడు యజమానిగా ఉండబట్టి నువ్వు బతుకుతున్నావు. అటువంటి యజమాని దగ్గర బతుకుతూ ఆ యజమానికి కృతజ్ఞత చెప్పనివాడు కృతజ్ఞుడు. మాట్లాడితే మేము ఓ మాట అంటుంటాం, నిజంగానండి వీ ఓవ్ ఎ లాట్ టు ది కార్పొరేషన్ అంటుంటారు ఎవరైనా కృతజ్ఞత ఉన్న వాళ్ళు ఉంటే. ఏమని? అయ్యో పాపం మా అబ్బాయి చదువుకుంటున్నాడంటే నాకు కార్పొరేషన్ ఇస్తున్న జీతం వల్ల, నేను అన్నం తిన్నానంటే నా కార్పొరేషన్ ఇస్తున్న జీతం వల్ల, అందుకని నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లోగో ఎక్కడ కనపడినా ఐ సాల్యూట్ ఇట్, నేను ఒక నమస్కారం చేస్తాను. నేను ఎక్కడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బఫర్ స్టోరేజ్ కాంప్లెక్స్ అని కనపడినా మనస్సు ఆనందంతో నా బంధువుల్ని చూసినట్టు ఆనందిస్తాను, అంటూ ఉంటాను, ఒక నమస్కారం చేస్తాను. నీకు అన్నం పెట్టిన సంస్థకే నువ్వంత కృతజ్ఞుడవైతే నీ జీవితాన్ని శాసిస్తున్న పరమాత్మకి నువ్వెంత కృతజ్ఞుడవై ఉండాలి. అందుకని అల్లా మాలిక్ అని చెప్పడంలో పిచ్చివాడా, నీకు నాకు కూడా ఒక యజమాని ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమేశ్వరుడికి జవాబుదారీగా ఉండడం నేర్చుకోరా, భక్తిగా ఉండడం నేర్చుకోరా. యజమాని ఒకడు ఉన్నాడు అని మీరు నిర్ణయించుకున్నారనుకోండి, స్వతంత్రంగా మీరు బ్రతకగలరా? అహంకారంతో మీరు ఉండగలరా? ఇదంతా నాది అని మీరు అనగలరా? ఇదంతా ఈశ్వరుడిది. ఈశ్వరుడు నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చిన దాన్ని నేను అనుభవించి ఆనందం పొందుతుంటే పరమాత్మ ఆనందం పొందుతున్నాడు అంటారు తప్ప ఇదంతా నాది నాది అని మీరు అహంకరించలేనట్లే. అల్లా మాలిక్ అంటే పైన పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ యందు భక్తితో ఉండు, పరమాత్మ యందు నమ్మికతో ఉండు. ఆ నమ్మికని పోగొట్టుకున్నావా,
ఆ భక్తిని పోగొట్టుకున్నావా నువ్వు కృతజ్ఞుడవై నిలబడిపోతావు. నీ జీవితం అంతా వృధా అయిపోతుంది. ఎందుకన్ని మాటలు అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అని ఆయన అన్నారో తెలుసా అండి మీకు? అలా అనడం వెనకాతల ఒక రహస్యం ఉంది. ఇదే గొప్ప ఉపదేశం. ఏమిటి ఉపదేశం అంటే, పిల్లవాడు ఓ 10 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చారనుకోండి, తండ్రి కోటీశ్వరుడు అయి ఉండొచ్చు. తల్లి అడుగుతుంది, ఒరే 10 రూపాయలు ఏం చేసావురా అని అడిగింది అనుకోండి. అడిగితే ఏంటమ్మా 10 రూపాయలకి లెక్క అడుగుతావు? 10 రూపాయలకి లెక్క చెప్పాలా? ఖర్చు పెట్టాను, నేను కోటేశ్వరరావు గారు అబ్బాయిని, కోట్లు ఉన్నాయి మనకి, 10 రూపాయలు ఖర్చు పెడితే తప్ప? నేను చెప్పనమ్మా అన్నాడు అనుకోండి. తల్లి ఏమంటుంది, ఒరే నాన్నగారు కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, నీకు 10 రూపాయలు ఖర్చు పెట్టుకోమనే ఇచ్చి ఉండొచ్చు. ఇవాళ 10 రూపాయలకే ఖర్చు చెప్పని వాడివి రేపు పొద్దున్న దేనికి లెక్క చెప్పవు. అందుకని రేపటి నుంచి నువ్వు దీనికి లెక్క చెప్పకపోతే నీకు డబ్బు ఇవ్వం, నువ్వు లెక్క చెప్పంటుంది. అంటే అప్పుడు వాడు, అమ్మ 10 రూపాయలు సోడా తాగానమ్మా, అమ్మ ఓ రోజున దాహం వేస్తే 5 రూపాయలు ఇట్టి నేనేమో సిట్రా తాగానమ్మా అంటాడు. ఎందుకురా నీకు అవన్నీ? 2 రూపాయలు ఇట్టి కొబ్బరి బొండం తాగరా, చలవ చేస్తున్నాను, నీకు ఎందుకురా కూల్ డ్రింకులు, నీకు అసలే టాన్సిల్స్ ఉన్నాయంటుంది అమ్మ. ఎందుకని? షీ మేక్స్ యూ అకౌంటబుల్ టు ది ఫాదర్. తండ్రికి మిమ్మల్ని జవాబుదారీ చేస్తుంది తల్లి, చేసి మధ్యలో ఉండి మీ ప్రవర్తనని నియంత్రిస్తుంది. గురువు చేసే పని కూడా అది. భగవానుడు పైనున్నాడు, నీ ఐశ్వర్యమంతా ఆయనది, ఆయనకి నువ్వు జవాబుదారీ వహించాలి. జవాబుదారీ వహించకపోతే ఏమవుతుందండి అని మీరు అడగచ్చు నన్ను. మీరు జవాబుదారీ వహించలేదు, ఏమవుతుందండి? దానివల్ల ఏమైనా నష్టం వస్తుందా? వచ్చి తీరుతుంది. ఎక్కడొస్తుందో తెలుసా అండి? ఎవరికీ రాదు, మీకే వస్తుంది. ఎలా వస్తుందో మీకు శాస్త్ర రహస్యం చెప్తాను చూడండి. ప్రతివాడు ఓ మాట అంటాడు, అంతవరకు ఎందుకు, మీకు మీకే తెలుస్తుంది. ఉదాహరణ, మీ స్నేహితుల్లోనే ఒక స్నేహితుడి కొడుకు ఇంకొక స్నేహితుడి కొడుకు ఇద్దరూ కూడా పోటాపోటీగా చదివేవారు. ఇద్దరు ఒకే యూనివర్సిటీలో ఒకే బ్రాంచ్లో ఇంజనీరింగ్ చేశారు. ఇద్దరు ఒకే బ్రాంచ్లో ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఒక ఆయనకి బెంగళూరులో ఉద్యోగం వచ్చి 35,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. ఒక ఆయన కర్మం ఏమిటో తెలియదు, 3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, పాపం ఇంకా చదువుతున్నాడు, ఆయన ఎక్కడా సెటిల్ అవ్వలేదు, ఆయన ఉద్యోగం రాలేదు. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, ఇద్దరూ ఒకేలా చదువుకుని ఒకేలా మార్కులు తెచ్చుకుని ఒకేలా గౌరవింపబడిన వారిలో ఒకడికి ఉద్యోగం వచ్చి వేడొకరికి ఉద్యోగం రాకపోవడం వెనకాతల ఉన్న రహస్యమేమి? మేధా సంపత్తి ఎందు దోషమా? కాదు. అప్పుడు మనం వెంటనే ఏమంటాం, వాడి కర్మ అండి అంటాం. దీనికి శాస్త్రం ఏముందో తెలుసా అండి? ఈ జన్మలో గత జన్మలలో చేయబడినటువంటి పుణ్యాన్ని పరమాత్మ ఖాతాలో వేసి అట్టే పెడతారు. దీనికి సంబంధించిన రహస్యమే కనకధారా స్తోత్రం. రేపు శంకరాచార్యుల వారి జయంతికి త్రిపుర సుందరమ్మ వారి గుళ్ళో చెప్తాను. ఇది ఖాతాలో వేస్తాడు పరమాత్మ. ఆ అకౌంట్ మీకు తెలియదు. మీరు 10,000 రూపాయలు పట్టుకెళ్ళి బ్యాంకు వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు 10,000 రూపాయలు ఇలా టకటకటగా లెక్క కట్టుకుని డెస్క్లో వేసేసుకుని ఇలా ఓ సంతకం పెట్టేసి కౌంటర్ ఫైల్ చింపేసి మీకు ఇచ్చేస్తాడు. ఇచ్చేసి పాస్ పుస్తకంలో అంతకు ముందున్న 2 రూపాయలు, ఇప్పుడు వేసిన 10,000 రూపాయలు, 10,002 రూపాయలు అని అంకేసి ఇచ్చేస్తాడు. అదేంటండి బాబా అంకేసి ఇచ్చేశారు, నా 10,000 ఎక్కడ పెట్టేశారు, నాకు ఒకసారి చూపించండి, ఎందుకైనా మంచిది అని మీరు అడుగుతారేంటి? ఇక్కడ 10,002 వేశాడు, నాకు నమ్మకం అంతే. ఇక్కడ అంకె ఉంది అంటే నేను ఎప్పుడు అడిగినా వడిస్తాడు. ఇది మీకు తెలుసు. మీకు తెలియని అకౌంట్ కూడా మీ పేరు నోటు ఉంటుంది. అదే సంచితము, ఆగామి, ప్రారబ్ధము అంటారు. అది భగవంతుడికి తెలుసు. వాడు చిత్రంగా రాసుకుని గుప్తంగా అట్టే పెడతాడు. అట్టే పెడితే ఏమవుతుందో తెలుసా అండి? ఇతపూర్వం మీరు పుణ్యం చేశారు, పుణ్యం చాలా ఎక్కువ ఉందనుకోండి, వాడు ఆ ఖాతాలో పెడతాడు. పెట్టి దానిలోంచి విత్డ్రాయల్ ఫారాలు ఇస్తాడు. నాకు బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఓ 5,000కి విత్డ్రాయల్ ఫారం ఇస్తే బ్యాంకు వాళ్ళు ఇస్తారు. బ్యాంకులో రూపాయి పావలా ఉంది, 5,000 రూపాయలకి విత్డ్రాయల్ ఫారం ఇస్తే అదలబాను రాసిస్తారు. నీకున్నది రూపాయి పావలా, ఎవడిస్తాడు 5,000 రూపాయలని? అందుకని నీకు పుణ్యం ఉంది. నీకు ఆ పుణ్యము యొక్క ఫలితము రకరకాలుగా వస్తూ ఉంటుంది. అది నీ కొడుకులను ఉద్ధరిస్తుంది, నీ కూతుళ్లను ఉద్ధరిస్తుంది, నిన్ను ఉద్ధరిస్తుంది, కాపాడుతుంది, అంగరక్షయై నిలబడుతుంది. నీ పుణ్యం ఈ జన్మలో ధనముగా, సంతానముగా, ఐశ్వర్యముగా, అనేక రకములుగా, ఆరోగ్యముగా, యశస్సుగా వెనక నిలబడింది. అనుభవించేస్తున్నావు. అంటే విత్డ్రాయల్ ఫారం ఇస్తున్నావు తెచ్చుకుంటున్నావు, కూర్చుని తింటే కొండలు కరిగిపోతాయి. మళ్ళీ డిపాజిట్ ఫారం ఎప్పుడూ నింపలేదు. కొన్నాళ్ళు అయ్యాక ఇక్కడ అకౌంట్ ఏమవుతుంది? అంతా అయిపోతుంది. అలాగే నువ్వు మళ్ళీ పుణ్యం చెయ్యలేదు, పుణ్యం నువ్వే చేసుకోలేదు. నీ పుణ్యం. మా ఇంటికి వచ్చి కూర్చుని మాట్లాడుతున్నప్పుడే మా బావగారికి ఫోన్ వచ్చింది లండన్ నుంచి, వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి. నాన్నగారు, యోగ్యుడైన కొడుకు, మా అదృష్టం కొద్దీ మా బావగారికి, నాన్నగారు లండన్లో నేను కారు కొనుక్కున్నాను నాన్నగారు అన్నాడు. ఇక్కడ మా బావగారు ఏమైనా ఎక్కాడా కారు?
బావగారు మా అబ్బాయి కారు కొనుక్కున్నట్టండి, మీరు మాట్లాడండి అని గబగబా ఫోన్ ఇచ్చి మామయ్య గారు మాట్లాడుతున్నారు, మాట్లాడరా అన్నారు. అక్కడెక్కడో లండన్లో కొడుకు కారికి తిరిగితే ఇక్కడ మా బావగారికి ఎందుకు సంతోషం అంటే, కొడుకు కాబట్టి, వాడి వృద్ధిని చూసి సంతోషించేటటువంటి పితృహృదయం ఉన్నవాడు కాబట్టి. పరమేశ్వరుడు కూడా నీకెందుకు ఇచ్చాడు ఐశ్వర్యం అంటే, ఆయన తండ్రి కాబట్టి, నువ్వు ఆయన బిడ్డవి కాబట్టి, నువ్వు ఆనందిస్తే ఆయన ఆనందిస్తాడు కాబట్టి. అటువంటి యజమాని అటువంటి తండ్రిని ఉల్లంఘనం చేశాడు అనుకోండి, తండ్రి బాధపడతాడు. తండ్రి బాధ నీకు ఆశీర్వచనం అవుతుందా, శాపం అయిపోతుంది. ఇది అల్లా మాలిక్. యజమాని ఉన్నాడు, పరాత్పరుడు ఉన్నాడు, భగవానుడు ఉన్నాడు. వాడు ఊపిరి తీయిస్తున్నాడు, వాడు జీర్ణం చేస్తున్నాడు, వాడు నీకు నిద్ర పట్టిస్తున్నాడు, వాడు నీ ఇంద్రియాలకి శక్తిని ఇస్తున్నాడు, వాడు నీకు కొడుకునిచ్చాడు, వాడు నీకు కూతురునిచ్చాడు, వాడు నీకు ఐశ్వర్యం ఇచ్చాడు, వాడు ఇన్ని ఇచ్చాడు. వాడికి నువ్వు ఏమీ ఇవ్వక్కర్లేదు. ఇలా 5 జ్ఞానేంద్రియాలని 5 కర్మేంద్రియాలని బుద్ధిని కలిపి ఇలా వంచు. వంచకపోతే కృతజ్ఞుడవైపోతావు. కృతజ్ఞుడవైతే పాడైపోతావు. వచ్చే జన్మలో ఉపాధి ఏదైనా రావచ్చు, బాధపడిపోతావు. అప్పుడు నీ బాధని మాత్రం ఎవరు అడ్డుకోరు. ఎందుకని, ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, బాగా అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోండి. బాబా గారు ఎందుకన్ని మాటలు చెప్పారు అల్లా మాలిక్ అని. ఈ దేహముతోడి సంబంధము ఈ దేహముతోడి సరి. నాకు తెలుసు కొన్ని దృష్టాంతాలు. మా అమ్మాయి వస్తే బాగుండు, మా అమ్మాయి వస్తే బాగుండు, మా అమ్మాయి వస్తే బాగుండని ఒక తల్లి, పిచ్చి తల్లి వెర్రిగా ఏడ్చింది. ఫోన్ చేశాడు కొడుకు, ఒక్కసారి రావే, అమ్మ నీ గురించి కలవరిస్తోందే, ఒంట్లో బాగులేదే అమ్మకి, ఒక్కసారి రావే అమ్మ కోసం అని. అంటే ఆవిడంది, నా పిల్లకి జ్వరంగా ఉందిరా, నేను రావడం కుదరదు, అమ్మకి ఎప్పుడూ ఒంట్లో బాగుండదంటావు, ఆవిడ పెద్దది అయిపోయింది, నా కూతురు ఇంపార్టెంట్ కదా, నేను రానంది. అన్న తరువాత ఆ రాత్రి 2 వరకు తల్లి ఏడుస్తూనే ఉంది. కొడుకు దగ్గర కూర్చుని, అమ్మ ఎందుకమ్మా ఏడుస్తావు, వస్తుందిలే చూద్దు కానివి, బెంగెట్టుకోకో అంటూనే ఉన్నాడు. ఛీ, ఏం పిల్లలరా, ఇంక నేను వెళ్ళిపోతాను, ఉండను, ఒక్కసారి చూడాలనుకున్నాను, చూసావా అది రాలేదు అని ఏడుస్తూనే ఉంది అమ్మ. రాత్రి 2 గంటలకు ఆవిడ చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఫోన్ చేశాడు కొడుకు, అక్క చచ్చిపోయిందే అమ్మ, రానన్నావు కదా, నిన్నే తలుచుకు అమ్మ చచ్చిపోయిందే అన్నాడు. జ్వరంతో ఉన్న కూతుర్ని కూడా కారెక్కించుకొచ్చింది మర్నాడు 11ంటికి హైదరాబాద్ నుంచి. వచ్చిన తర్వాత ఆ అమ్మ శరీరం భౌతికాయం అక్కడ ఉంది. ఈవిడ వచ్చి, అమ్మా నువ్వు రమ్మన్నావమ్మా నేను రాలేపోయానమ్మా, నువ్వు రమ్మన్నావమ్మా నేను రాలేపోయానమ్మా అని ఏడుస్తోంది. కదులుతుందా శవం? కన్ను విప్పి చూస్తుందా? నా కూతురు వచ్చిందని ఆనందిస్తుందా? ఆనందించదు. ఒక్కసారి ఈ శరీరాన్ని వదిలిపెట్టారో ఈ శరీరంతో ఉన్న సంబంధాలన్నీ అక్కడతో ఆగిపోతాయి. కానీ మీరు ఈ చేతులతో చేసిన పూజ ఏది ఉందో, ఈ మనస్సుతో మీరు నమ్మిన నమ్మిక ఏది ఉందో, ఎవడు యజమానని మీరు నమ్మారో వాడు ఆస్తాడు. తర్వాత కూడా మిమ్మల్ని కాపలా కాస్తాడు. వీళ్ళు మాత్రం రారు. ఇంకొకసారి శరీరం మారిపోయిందనుకోండి, ఇందులోంచి ఒక కుక్కలోకి వెళ్ళాడు అనుకోండి, ఇంకా ఆ ఇంటి లోపలికి మిమ్మల్ని కొడుకు రానివ్వడు. మీరు ఆ ఇంట్లోనే కుక్కగా ఉండొచ్చు, మీకు ఆ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు తెలియచ్చు. ఒక్కొక్క కుక్క చూడండి, ఒక్కొక్క మనిషి ఇంటికి వచ్చేటప్పటికి ఇలా కాళ్ళు పైకెత్తేసి మెడ కింద తల పెట్టేసి కుయి 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 అడిపోయి ఎంత ప్రేమ పెంచేసుకుంటాయో జీవుడి లక్షణం. ఎక్కడో ఆ తాపత్రయాలు. వీడు కుక్కని కొడుకుని పిలిచి, రే దీన్ని తీసుకెళ్ళి కట్టే అంటాడు. వాడు గొలుసేసి తీసుకెళ్లి బలవంతంగా కట్టేస్తాడు. కట్టేస్తే ఆ గోళ్లతో ఇలా గరగరగరగరలాడించుకుంటూ ఆ కిటికీల్లోంచి వాటిలోంచి ఆ కొడుకుని చూసుకుంటూ ఉంటుంది. ఇంకా తాపత్రయం ఆ కొడుకు అనుభవించాలని. దిక్కుమాలిన కుక్క అరుగు మీద పడుకుని ఎదురుగుండా ఉన్న జామ చెట్టు మీద కాకి వాళ్తే భౌ అంటుంది. ఇట్లా కాకి ఏదో తినేస్తుంది వీళ్ళ ఇంట్లోని. ఎందుకని గత జన్మలో ఇంట్లో వెండి ఉద్ధర నోట కాకి ఎత్తుకుపోయింది. అందుకని ఈ కాకి మళ్ళీ ఏమైనా పట్టుకుపోతుందేమో వీడికి బెంగ కొడుక్కి దక్కదని ఇంకా వీడు భౌ అంటుంటాడు. ఆఖరికి ఈ కుక్కని అలా వదిలేసి పక్కింటి వాళ్ళకి అప్పచెప్పి వాడు యాత్రలు గడిపోతాడు. ఈ కుక్క వాడిని చూడకుండా ఉండలేక అన్నం తినడం మానేసి చచ్చిపోతుంది. వాడు అట్నుంచి వచ్చి అంటాడు, కుక్కల్ని పెంచడం మానేశానండి, ఒకసారి యాత్రకి వెళ్తే కుక్క చచ్చిపోయింది, అప్పటి నుంచి మానేశానంటాడు. ఏమయ్యావు? నమ్మకూడని వాళ్ళందరినీ నమ్ముకుని ఏమైంది నీ జీవితం? అందుకని ఎక్కడి వరకో అక్కడి వరకే సంసార బంధాలు. నమ్మవలసిన వాణ్ణి, యజమానిని ఒక్కడిని, భగవాన్ నుండి నమ్ము, వాడు నిన్ను ఉద్ధరిస్తాడు. అందుకని అల్లా మాలిక్ 1కి 10 మాటలు జీవితాంతం ఈ మాట ఆయన చెప్తూనే ఉన్నారు బాబాగారు.
ఇదొక్కటి మనకు అర్థమైంది అనుకోండి, పారాయణ చెయ్యగా 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 108 సార్లు పారాయణ చేశానంటే నీ జీవితంలో భక్తి లేకపోతే ఎందుకు బూడిదలో పోసిన పన్నీరు ఆ పారాయణ. నేను ఇలా అన్నానని మీరు కష్టపెట్టుకోకండి, నేను ఎవరిని మనస్సు కష్టపెట్టాలని నేను మాట్లాడటలేదు. ఆయన మిషన్ అర్థం చేసుకోండి. ఆయన ఎందుకంత ఉద్వేగానికి లోనయ్యారో, ఎందుకన్ని మాటలు చెప్పారో మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ఏం పట్టుకెళ్ళారా, ఆయన ఏం చుట్టుకున్నారా? దక్షిణలుగా పుచ్చుకున్న దొమ్ము సాయంకాలానికి పంచిపెట్టేశాడు మహానుభావుడు. ఆయన అన్నం తింటుంటే, బాబాగారు అన్నం తింటుంటే పక్షులు వచ్చి అన్నం తినేవి, కుక్కలు వచ్చి అన్నం తినేవి, కోళ్ళు వచ్చి అన్నం తినేవి. ఒక కంచంలో అన్నింటితో కలిపి ఆయన తిన్నాడు. ఆయన బ్రహ్మాన్ని చూశారు. ఆయన నామరూపాత్మకమైన ప్రపంచాన్ని ఆయన చూడలేదు. ఆయన ఏది తను కట్టుకెడిపోలేదు, ఆయన తను పట్టుకెడిపోలేదు. ఆయనకేం కోరిక లేదు. మరి ఎవరి కోసం చెప్పారు? అల్లా మాలిక్ అని. మన కోసం. అయ్యో పిల్లలు పాడైపోతున్నారని అన్ని మాటలు చెప్పారు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుంటే సంతోషిస్తారు. నా పిల్లలకు అర్థమైంది, యజమానొకడున్నాడని నమ్మాడు వాడు అని ఆయన సంతోషిస్తే ఆయన కృప మీకు కలుగుతుంది. అందుకని పారాయణ చేయమంటారు. సరే, ఇవాళ నామరూపాతీతమైనటువంటి ఆత్మస్థితిగతుడు బాబా అల్లా మాలిక్ అన్న మాట యొక్క సారాంశము చెప్పాలని ప్రయత్నం చేశాను. కానీ యథార్థం అనుకు నేను ఆ అల్లా మాలిక్ అన్నదాన్ని లీలలతో అనుసంధానం చెయ్యడం లేదు. ఎందుకు చెయ్యడం లేదు అంటే, నాకున్న వ్యవధి 7 రోజులే. ఉన్నది ఒక రోజు అయిపోయి ఇంకా 6 రోజులే. నేను ఇప్పుడు ఆ లీలల్ని కూడా అనుసంధానం చెయ్యొచ్చు, చాలా మహత్తరమైనటువంటి విషయాలు. కానీ చేస్తే సమయం చాలదు. 7 రోజులు అల్లా మాలిక్కే చాలదు యథార్థంగా చెప్తే. అందుకని నేను ఇవాళ ఆ అల్లా మాలిక్ అన్న సంఘటనకి సంబంధించిన వివరం కొంత తృప్తికరంగా నేను చెప్పానన్న ఆనందం నాకుంది. అందుచేత రేపటి రోజున శ్రద్ధ, సాబూరి అని 2 మాటలు వాడతారు. ఇవి 2 వాడారు సాయిబాబా గారు. ఈ 2 మాటలు ఎందుకు వాడారు, ఏ సందర్భంలో వాడారు, ఎవరి దగ్గర వాడారు, ఇవి ఉపాసనకి సంబంధించిన రహస్యంలో వాడారు ఆయన. ఈ శ్రద్ధ, సాబూరి ఇది చాలా గొప్ప మాటలు. ఈ 2 మంత్రాలు. వీటి విశేషమేమి, ఎందుకు బాబా గారు వాడారు, ఈ రహస్యాన్ని బాబా అనుగ్రహించి రేపటి రోజున నా చేత చెప్పించుగాక. అవి కాక ఇతర విషయాల్ని కూడా ప్రస్తావన చేస్తాను.